నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈశ్వరుడు సకల అభీష్ట ప్రదాయకుడు. అందరి మనోకామ్యాల్ని నెరవేర్చే దైవం శంకరుడైతే ఆ నీలకంఠుని దివ్యాంశతో ఓ శివభృత్యుడు ఆవిర్భవించాడు. శివాదేశాన్ని అనుసరించి దక్షుని యజ్ఞాన్ని నాశనం చేశాడు. మహాదేవునికి మానసిక ఉపశమనాన్ని కలుగచేశాడు. ఆ మహత్తర పరాక్రమవంతుడు, సహస్రబహు ప్రకాశితుడు, సకల రుద్ర గణాధిపుడు వీరభద్రుడు. శివ సంకల్పంతో శివకార్య నిమిత్తం ఆవిష్కారమైన వీరభద్రుడు దుష్టశక్తుల పాలిట ప్రళయ భీకరుడు, కొలచివేడిన భక్తుల పాలిట సుప్రసన్నమూర్తి. అలాంటి వీరభద్రుడు వీరభద్రేశ్వర స్వామిగా భద్రకాళి సమేతుడై కొలువు తీరిన దివ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా రాయకోడ్లో విలసిల్లుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. నానావిధ ఆయుధాల్ని ధరించి సకల శివ మంత్రాలకు అధినాథుడై అమంగళ శక్తులకు అరవీరి భయంకరుడిగా వీరభద్రుడు తేజరిల్లుతాడు. రవ్యాది గ్రహపీడల్ని నివారించి కాలమృత్యు భయంకరునిగా, కాలజ్ఞాన స్వరూపుడిగా వీరభద్రుడు వ్యక్తమవుతాడు. అలాంటి ఆగ్రహ అనుగ్రహ సంపన్నకారకుడైన స్వామి భద్రకాళి సమేతంగా ఒకే పానపట్టంపై వర్ధిల్లుతోన్న అరుదైన క్షేత్రం రాయకోడ్. స్వయంభూగా వీరభద్రుడు ఈ క్షేత్రంలో వ్యక్తమయ్యాడని ప్రతీతి. 200 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం తెలంగాణలో ప్రసిద్ధ వీరభద్ర క్షేత్రంగా అలరారుతోంది. రుద్రం రౌద్రావతారం హుతవహనయనం ఊర్ధ్వరేతం సుదంష్ట్రం వ్యోమాంగం భీమరూపం కిణికిణిరభస జ్యోతిమాలావృతాంగం భద్రకాళీ ప్రియాయ శ్రీ వీరభద్రం నమామ్యహం. ఇలా పలు రీతులలో పరిపరి విధాలుగా వీరభద్రస్వామిని భక్తులు కీర్తిస్తారు. వీరభద్రస్వామి అర్చావతారమూర్తిగా కొలువు తీరిన దివ్యక్షేత్రాలు ఎంతో అరుదుగా ఉంటాయి. నమ్మిన భక్తులను సదా సంరక్షించే అనంత దయా సింధువు వీరభద్రుడు. 200 సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామివారి ఆలయం నిర్మితమయ్యింది. భక్తులకు మనోహ్లాదాన్ని, మానసిక ప్రశాంతతను అందించే ఈ క్షేత్రం విశాలమైన లోగిలిలో అలరారుతోంది. ఈ ఆలయ ప్రాంగణం వర్ణరంజితంగా, శిల్పకళా సమాహారంతో కళాత్మకంగా భక్తులకు నేత్రపర్వం చేస్తుంది.
తమ తమ మనోభీష్టాలు వీరభద్రస్వామి భద్రకాళీమాత కృపతో నెరవేరాలని భక్తులు పూర్ణ ఫలమైన నారికేళాన్ని ఆలయ ముఖమంటపంలో ముడుపులు కడతారు. తమ అభీష్టాలు నెరవేరగానే స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకుంటారు. భక్తాభీష్ట వరదాయకునిగా వీరభద్రుడు ఖ్యాతి గడించాడు. దక్షయజ్ఞం ధ్వంసం నిమిత్తం శివుని సిగ నుంచి వ్యక్తమైన మహాభయంకర శక్తిమూర్తి వీరభద్రుడు. నిరుపమాన కాలాగ్ని సదృశునిగా అనంత మహామండల లోకైక వీరేశ్వరునిగా వీరభద్రుడు భాసిల్లుతాడు. ఇందుకు తగినట్లుగా గర్భాలయంలో స్థానకమూర్తిగా పట్టిస ఆయుధధారిగా కరవాలాన్ని చేతబూని స్వామి దర్శనమిస్తాడు. భక్తులు స్వయంగా స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని తాకి పూజాధికాల్ని నిర్వహించుకునే వెసులుబాటు ఉండడం ఈ క్షేత్ర ప్రత్యేకత. భద్రకాళి మనోహరునిగా స్వామి గర్భాలయంలో ఒకే పానవట్టంపై నెలకొని ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. స్వామి పరంజ్యోతి విస్ఫుటలింగాల వంటి నేత్రాలతో మీసకట్టుతో త్రిశూలాది పట్టిస ఆయుధాలను ధరించి గోచరమవుతాడు. ఇక్కడ పట్టిసధారి అయిన వీరభద్రుని దర్శించి పూజించి సేవిస్తే సకల దుష్టశక్తులు సమస్త పాపాలు పలాయనాన్ని చిత్తగిస్తాయని ప్రతీతి. సజ్జన శుభదాయకుడు దుర్జన భయకారకుడైన వీరభద్రుడు ధీర వీర గంభీర స్వరూపంలో గర్భాలయంలో దర్శనమిస్తాడు. భక్తులు స్వామి విగ్రహాన్ని స్వయంగా పూజించుకుని అభిషేకించుకునే వెసులుబాటు ఈ క్షేత్రంలో ఉంది. వీరభద్రేశ్వరుని ముంగిట మహా ఈశ్వరలింగం అండాకృతితో భాసిల్లుతుంది. ఇక్కడ పానవట్టంపై సకల బ్రహ్మాండానికి సంకేతంగా ఉండే గోళరూపునిగా విశ్వనాథుడు లింగాకృతిలో నెలకొని ఉంటాడు. యోగీశ్వర
స్వరూపాలలో మహాదేవ రూప వైశిష్ట్యాలలో వీరభద్ర రూపానికి ఎంతో విశేషం ఉంది. దక్ష యజ్ఞానికి ఆహ్వానం లేకుండా సతీదేవి వెళ్లి తన తండ్రి దక్షుని వల్ల అవమానం పొంది ఆత్మాహుతికి పాల్పడింది. దాంతో ఆగ్రహోదగ్రుడైన మహాదేవుడు తన జటాజూటం నుంచి ఒక పాయను లాగి కైలాస పర్వతంపై బలంగా మోదాడు. ఆ పాయ నుంచి ప్రళయ భయంకర రూపాలతో వీరభద్రుడు, భద్రకాళి ఆవిష్కారమయ్యాయని పురాణ కథనం. వీరభద్ర క్షేత్ర సందర్శన చేస్తున్న సందర్భంలో వీరభద్ర ఆవిష్కార ఘట్టాన్ని స్మరించుకోవడం, వీరభద్ర అవతార పరమార్థాన్ని అవగతం చేసుకోవడం శుభకారకం, సమయోచితం. మహాదేవుని అనంత క్రోధాగ్ని నుంచి వీరభద్రుడు వ్యక్తమయ్యాడు. అనంత రుద్రగణాలు వెంటరాగా జయ జయధ్వానాలు ప్రతిధ్వనించగా దక్షయజ్ఞాన్ని వీరభద్రుడు, భద్రకాళి ధ్వంసం చేశారు. తన అవతార లక్ష్యం నెరవేరాక శివాజ్ఞ మేరకు భక్తాభీష్టదాయకుడై అనుగ్రహిస్తున్నాడు. నిరీశ్వర దక్షయజ్ఞ కారణంగా పరమేశ్వరుని సంకల్పంతో ఆవిర్భవించిన వీరభద్రుడు అఖండ అమేయ అపురూప మహిమాన్వితునిగా తేజపుంజాల్ని వెదజల్లుతున్నాడు. ఈ ఆలయంలోని ఎన్నో శతాబ్దాల నాటి నందీశ్వర విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वा पाणिपादं न चोपस्थपायो चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः. రాయకోడ్లో ఉన్న వీరభద్రేశ్వర ఆలయంలో వీరభద్రుడు, భద్రకాళి ఒకే పానపట్టంపై భాసిల్లడం ప్రత్యేకత. ఇది ఎంతో అరుదైన అమరిక. భద్రకాళీదేవి ఆశ్రిత వరదాయకురాలిగా, భక్తుల పాలిట పెన్నిదిగా అలరారుతోంది. దక్షుడు శివుణ్ణి అవమానించగా ఉమాదేవి ఆగ్రహం నుండి ప్రాదుర్భవించిన శక్తి భద్రకాళి. వీరభద్రునితో కలిసి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన ఆమెయే శక్తి స్వరూపిణి భద్రకాళి. కాళీ అంటే కాళాత్మిక, కాలశక్తి రూపం, ప్రతీకాత్మక స్వరూపంగా భద్రకాళీదేవి అలరారుతోంది. మూర్తీభవించిన తమోరూపం అవడం వల్ల చెల్లాచెదరైన శక్తి కలదై అనంతమైన శూన్యానికి కారణమై అన్నింటినీ కబళించే శూన్యమై ఉండటం వల్ల భద్రకాళి నలుపు వర్ణంగా వర్ధిల్లుతోంది.
దేశ కాల కారణత్వాలకు అతీతమైన స్థితిని సూచించడం వల్ల భద్రకాళి కృష్ణవర్ణంగా ప్రకటితమవుతోంది. భద్రకాళి ఆరాధన భక్తులకు సుభద్రాన్ని చేకూరుస్తుంది, భక్తుల జీవితాలకు ఎనలేని భద్రతను కలిగిస్తుంది. ఈ ఆలయంలో కొలువు తీరిన భద్రకాళీమాత విగ్రహానికి భక్తులు స్వయంగా అలంకరణ చేసి పసుపు కుంకుమలు ఒడిబియ్యాన్ని సమర్పణ చేస్తారు. మనసుని ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం మార్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతి సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసి జహాసిని శంభు సతి. విశ్వ వినోదిని భక్త ప్రమోదిని భాగ్య ప్రదాయిని శాంతిమతి ఆత్మ విలాసిని ఆర్తపరా. వీరభద్రుణ్ణి సకల సౌఖ్య కారకునిగా, సౌభాగ్యదాయకునిగా, పరమకృపా సాగరునిగా, సంపూర్ణ కామ్యదాయకునిగా, భోగదాయకునిగా అష్టోత్తర శతనామావళి కీర్తిస్తుంది. అలాంటి వీరభద్ర స్వామి వారికి ఈ క్షేత్రంలో చైత్రమాసంలో జాతరను నిర్వహిస్తారు. 5 రోజుల పాటు ఈ జాతర మహోత్సవాలు ఎంతో సందడిగా కొనసాగుతాయి. కుమారస్వామి శూలాయుధపాణిగా గోచరమయ్యే మూర్తిగా ప్రత్యేక మందిరంలో దర్శనీయమవుతాడు. రాయకోడ్ వీరభద్రేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్ర బహుళ పంచమి నుంచి నవమి వరకు 5 రోజుల పాటు జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తారు. భజేహం వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకలలోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కారా. హైదరాబాద్కి చేరుకున్న భక్తులు అక్కడి నుంచి ముంబై జాతీయ రహదారిలో ఉన్న సంగారెడ్డి, సదాశివపేట, జరాసంగంల మీదుగా ఈ రాయకోడికి చేరుకుని వీరభద్రుణ్ణి అర్చించుకుంటారు. శివస్వరూప అవతార పరంపరలో వీరభద్ర రూపం ఎంత మహోగ్రమైనదో అంత సులభ ప్రసన్నమైంది. వీరభద్రుడు అంటే విశేషమైన రీతులలో భక్తులకు అన్ని విధాలా భద్రతను చేకూర్చేవాడు. ఎన్నో భద్రాల్ని సుభద్రంగా అనుగ్రహించేవాడు. కారణజన్మ రూపునిగా, శివమహాదేవుని సంపూర్ణ అనుగ్రహ పాత్రునిగా వీరభద్రుడు సువ్యవస్థితమైనాడు. అలాంటి వీరభద్రస్వామి కరుణ, భద్రకాళీమాత దీవెన మనకు సర్వదా లభించాలని ఆకాంక్షిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.